జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాది అమ్మవారి ఆశీస్సుల కోసం గుడికి భక్తులు క్యూ కట్టారు. ఉదయం నుంచే భక్తుల తాకిడి ఉండగా మధ్యాహ్నం తర్వాత రద్దీ మరింత పెరిగింది. ఇక భక్తులంతా అమ్మవారి గుడి బాట పట్టడంతో జూబ్లీహిల్స్ ఏరియాలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్దమ్మ గుడి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి భక్తుల క్యూ మనకు కనిపిస్తోంది. మొత్తం ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాది కావడంతో అమ్మవారి ఆశీస్సుల్ని తీసుకునేందుకు భక్తులంతా కూడా అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల రాక నేపథ్యంలో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. దీంతో కొంత ట్రాఫిక్ స్లోగా కదులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జూబ్లీహిల్స్ ఏరియా మొత్తం కూడా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే పెద్ద సంఖ్యలో భక్తులు గుడికి క్యూ కట్టడం నేపథ్యంలో ఈ ట్రాఫిక్ మనకు కనిపిస్తోంది. ఇక భక్తుల రద్దీ అయితే కనిపిస్తోంది పెద్దమ్మ ఆలయం వద్ద. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా కొలీగ్ సునీల్ అందిస్తారు. సునీల్. ఎస్ ధనలక్ష్మి, పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఏదో జాతర జరుగుతుందా అన్న లెవెల్లో ఇక్కడ జనసంద్రం అయితే కనబడుతోంది. భక్తులందరూ కూడా పెద్దమ్మ తల్లి గుడికి న్యూ ఇయర్ సందర్భంగా పోటెత్తారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. అంటే విపరీతంగా ఊహించని రీతిలో భక్తుల తాకిడి పెద్దమ్మ తల్లి గుడికి చేరడంతో పోలీసు అధికారులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ ట్రాఫిక్ ని మళ్లిస్తూ కూడా ఇక్కడ భక్తులందరికీ కూడా చక్కగా దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నప్పటికీ కూడా భక్తుల తాకిడి అయితే క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. మధ్యాహ్నం అయినప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా 10 గంటల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల తాకిడి పెరుగుతూ ఉన్న క్రమంలో ఎక్కడికక్కడ ఆలయ అధికారులు కూడా పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఆలయం లోపలైతే ఇసుకేస్తే రాలనంత జనం అని అంటూ ఉంటారు కదా, సో ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉందన్నమాట. అంటే ఎక్కడ చూసినా కూడా ప్రజలే ఎక్కడ చూసినా కూడా భక్తులే కనబడుతున్నారు. సో దర్శనం చేసుకుని వచ్చే వాళ్ళని మనం అడిగి తెలుసుకుందాం అసలు దర్శనం ఎలా జరుగుతోంది అండ్ ఎంతసేపు పడుతుంది ఏంటి అనేది. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఇక్కడే అండి. ఇక్కడే అంటే కేపీహెచ్పీ దగ్గర. కేపీహెచ్పీ నుంచి. అంటే జనరల్ గా పెద్దమ్మ తల్లి గుడికి వస్తూ ఉంటారు? వస్తూ ఉంటామండి. సో ఎప్పుడు ఎంత టైం పడుతుంది? ఈ రోజు ఎంత టైం పడుతుంది? అంటే ఇవాళ కొంచెం రష్ ఎక్కువే ఉంది, కానీ త్వరగానే అయిపోయింది దర్శనం. 1 hour పట్టింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగానే ఉన్నాయి. వచ్చేటప్పుడు ట్రాఫిక్ సమస్య? ట్రాఫిక్ అంటే మాకు కార్ లో వచ్చాము, కొంచెం కార్ పార్కింగ్ కొంచెం అక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది. ఎంత దూరం నడిచి వచ్చారు? అంటే అటు సైడ్ ఒక 1/2 kilometer ఉన్నది. సో మీకు ఎలా అనిపిస్తుంది? న్యూ ఇయర్ రోజు ప్రతి ఏడాది వస్తారా? లేదు సార్, మామూలు రెగ్యులర్ గా వస్తుంటాము. న్యూ ఇయర్ ఇదే ఫస్ట్ టైం రావటం. బాగుంది. దర్శనం బాగుంది సార్, ఫాస్ట్ గానే అయింది. ఎంత జనాలు ఉన్నా కూడా ఫాస్ట్ గానే లైన్ కలుగుతుంది. మళ్ళీ పార్కింగ్ ఒకటే కొంచెం ప్రాబ్లం ఉంది. సో పెద్దమ్మ తల్లి గుడి దగ్గర పార్కింగ్ సమస్య అయితే ఉంది అంటూ కూడా చెప్తున్నారు భక్తులు. కానీ దర్శనాలకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎంతమంది రష్ వచ్చినా కూడా వేగంగానే దర్శనాలు జరుగుతున్నాయి అంటూ కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు ఆలయ అధికారులు దీనిపట్ల. అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము లింగంపల్లి నుంచి వస్తున్నాం. లింగంపల్లి నుంచి ఇక్కడికి వచ్చారు. ప్రతి ఏడాది వస్తారా లేదా ఈ రోజే వచ్చారు? లేదు, న్యూ ఇయర్ టైం అని ఫస్ట్ టైం వచ్చినాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. దర్శనం ఎలా జరిగింది? 1 hour లో తొందరనే జరిగింది. సో మొత్తానికి దర్శనం అయితే వేగంగానే జరుగుతుంది అంటారు. మీరు ఎక్కడి నుంచి? అమ్మలగన్న అమ్మ మన జూబ్లీస్ పెద్దమ్మ తల్లి దీవెనలలో ఈ కొత్త సంవత్సరం వేడుకల్లో అందరికీ మీద ఉండాలని కోరుకుంటూ పెద్దమ్మ తల్లి దేవస్థానానికి వచ్చిన భక్తులకు ప్రభుత్వం ఇక్కడ అన్ని మన సౌకర్యాలు కల్పించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా గిట క్యూ లైన్ల గిట పబ్లిక్ ను ముందుకు పంపిస్తున్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మళ్ళొకసారి నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్లలా అందరికి ఉండాలని కోరుకుంటున్నా. చిన్న ఎక్కడి నుంచి వస్తున్నాం? మేము అమలాపూర్ నుంచి వస్తున్నాం. సో మొయినాబాద్ నుంచి వస్తున్నావు. ఎలా అనిపిస్తుంది? పెద్దమ్మ తల్లి గుడికి ఇదే ఫస్ట్ టైం రావడం? ఎప్పుడైనా సెకండ్ టైం రావడం. ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి డిఫరెన్స్ ఏంటి? కొంచెం డెకరేషన్ మంచిగా ఉంది, దర్శనం మంచిగా అయింది. ఏం కోరుకున్నావు? నేను 7th class మంచిగా పాస్ కావాలని కోరుకున్నా. ఎగ్జామ్స్ ఎప్పుడు? ఇప్పుడు ఎగ్జామ్స్ 3కి ఉన్నాయి. ప్రిపరేషన్ ఉందా? అమ్మవారికి దండం పెట్టుకున్నా అని ప్రిపేర్ చేయవా? చేసిన. ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ. సో హ్యాపీ న్యూ ఇయర్.
సేమ్ టు యూ. రైట్. సో అందరూ కూడా న్యూ ఇయర్ కి తమ తమ చిన్నారుల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా తమ తమ కోరికలని అమ్మవారికి చెప్పుకుని సో సంతృప్తి వ్యక్తం చేసుకుంటూ సో అమ్మవారికి మంచి మార్కులు రావాలని ఆ బుడ్డి తల్లి కోరుకుందంట. సో 7th క్లాస్ లో మంచి మార్క్స్ తో పాస్ అవ్వాలి అని చెప్పి తను కోరుకుందని చెప్తున్నారు. సో ప్రజలందరూ కూడా భక్తుల తాకిడి అయితే పెరుగుతూనే ఉంది. సో అందరూ కూడా తండోపతండాలుగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. పెద్దమ్మ తల్లి గుడిలో ఇంకా రద్దీ అయితే క్రమక్రమంగా అంటే చల్లబడుతున్న కొద్దీ కూడా ప్రజలు తాకిడి పెరిగేటువంటి ఆస్కారమే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ధనలక్ష్మి. సో ఇంకా రాత్రి 8 గంటల దాకా కూడా అంటే ఆలయం మూసే సమయం వరకు కూడా ఇదే రద్దీ కొనసాగేటువంటి పరిస్థితి కనబడుతోంది. పోలీసు అధికారులు అయితే కంటిన్యూస్ గా నిరంతరాయంగా ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు, ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు, అలాగే పోలీసు అధికారులు కూడా పటిష్ట ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేసి భక్తులందరికీ త్వరితగతిన అమ్మవారి దర్శనం కలిగే విధంగా ఈ నూతన సంవత్సరం రోజు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకునే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్.